మంత్రులకు సీఎం క్లాస్, మీడియాకు ఎక్కద్దు, అవమానాలు అపోహాలు ఉంటే, అనుమానాలు అపోహాలు ఉంటే నాతో మాట్లాడండి, ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చెప్పండి, వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టండి, మినిస్టర్లకు ముఖ్యమంత్రి సున్నితంగా హెచ్చరిక, వివాదాల నేపథ్యంలో స్వయంగా ఫోన్లు. మంచి పని చేసిండు, చాలా మంచి పని చేసిండు. రాష్ట్ర మంత్రుల మధ్య తలెత్తిన విభేదాలకు స్వస్తి పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మినిస్టర్ల మధ్య వివాదాలతో పార్టీకి ప్రభుత్వానికి జరుగుతున్న నష్ట నివారణ కోసం చర్యలు చేపట్టారు. సోమవారం పలువురు మంత్రులతో ఫోన్లో మాట్లాడిన ఆయన కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. ఇకపై మంత్రులు ఎవరు మీడియా ఎదుట వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్లు సమాచారం. మంత్రులకు ఏమైనా అపోహాలు అనుమానాలు ఉన్నా ఏదైనా విషయంపై స్పష్టత కావాలన్నా తనతో స్వయంగా మాట్లాడాలని ఆయన సూచించినట్లుగా టాక్. ఇక స్పీచ్ వార్నింగ్ ఇచ్చిండట. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాల కన్నా చిన్న వివాదాలకే మీడియాలో ఎక్కువ ప్రాముఖ్యత దొరుకుతుందని తెలిపినట్లు సమాచారం. దీనివల్ల పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని చెప్పినట్లుగా తెలిసింది. అధికార పార్టీలో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా మంత్రులుగా ఉన్నప్పుడు బాధ్యత ఎక్కువ ఉంటుందని సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు అధికార యాంత్రాంగాన్ని సమన్వయం చేయాల్సిన వారే వివాదాలకు తావు ఇవ్వడం వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని, ఇకపై బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని, క్రమశిక్షణను ఉల్లంఘించొద్దని సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. ఇక శాఖలు, జిల్లాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఏవైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించినట్లుగా తెలిసింది. ఇక సమన్వయంతో పనిచేద్దామని, ప్రజలకు రెట్టింపు ఉత్సాహంతో సేవ చేద్దామని సూచించినట్లుగా సమాచారం. ఇక వరుస వివాదాలు గత కొన్ని రోజులుగా వరుస వివాదాలు అంటే పాపం ఒక్క మంత్రికి పడదాయే. ఏ మంత్రికి చెప్పుకోవాలో ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నిట్లా ఆ మంత్రులు పనిచేయకుండా ఈ ఇన్ఛార్జ్ మంత్రితే రూబాబ్ అవుతుంది. అక్కడ వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రి రెడ్డి గారు అయితే ఆయనదే పెత్తనం అవుతుంది. ఆడో ఎస్టీ బిడ్డ ఉండవు, బీసీ బిడ్డ ఉండవు. ఉమ్మడి వరంగల్లో ఇద్దరు ఆడోళ్ళనే పాపం. అక్క శైలాలు, సురేఖ అక్క, సీతక్క ఎస్టీ బిడ్డనా, సురేఖ అక్క బీసీ బిడ్డనా. ఇక మళ్ళీ ఆడ ఓ పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పెట్టే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న పరిచయాలు కావచ్చు, ఆయన ఉన్న డబ్బు కావచ్చు, ఆయనకున్న పదవుల నేపథ్యంలో ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఎవరి హవా నడవాలనే? మా సీతక్క హవానో మా కొండా సురేఖ హవా నడవాలి. వీళ్ళిద్దరితో పని లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పట్టుకుంటే అయిపోయి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం మీ చేతులు ఉన్నట్టే. మరి ఇది ఎక్కడిదే? న్యాయం ఎక్కడిది? వాళ్ళు కష్టపడి గెలిచిన బిడ్డలు కదా, కష్టపడి కాంగ్రెస్కు ఓట్లు ఇచ్చిన అక్కడ ఉన్న లోకల్ క్యాండిడేట్ కదా. మరి ఆ లోకల్ క్యాండిడేట్లు లోకల్ దగ్గరికి పోవాలా, నాన్ లోకల్ దగ్గరికి పోవాలా? ఈ ఇన్ఛార్జీలు మంత్రులు పెట్టి ఎందుకు సర్వనాశనం పట్టిస్తున్నారు? ఇప్పుడు అట్లాంటి నల్గొండకు అడ్లూరు లక్ష్మణ్ ఇచ్చారు, ఆయన నడుస్తుందా? ఈ ముచ్చట ఇది శేఖర్ మధ్య నల్గొండగా అడ్లూరు లక్ష్మణ్ వేసిండు. నల్గొండలో ఎంత పెద్ద ఎత్తున ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే. ఈ ఇద్దరు రెడ్లను కాదని, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాదని, వీళ్ళని కాదని నల్గొండకు మా అడ్లూరు లక్ష్మణ్ నడుస్తుందా? పోతాడు, రిబ్బన్లు కట్టి ఎక్కడ అఫీషియల్ గా పోతాడు, నిలబడతాడు, వస్తాడు. మరి ఆయనది ఎందుకో, ఆయన పెత్తనం నల్గొండ జిల్లాలో ఎందుకు నడుస్తలేదు అని అడుగుతున్నాం. ఆయన పెత్తనం నల్గొండ జిల్లాలో ఎందుకు నడుస్తలేదు? ఎటు పోతుందో అర్థం. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు హైదరాబాద్ రంగారెడ్డిని చెరబట్టిలని అనుకుంటున్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంతని ఎమ్మెల్యే, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్న ప్రభాకర్ అన్న హైదరాబాద్ మీద వాలిండు. దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాలిండు. ఇక ఆడ గెలిచిన వాళ్ళు అటే. పరిగిల రామ్మోహన్ రెడ్డి గెలిచిండు, ఆయనకు మంత్రి పదవి వస్తాన సీనియర్. ఆయన ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిండు, ఆయన సీనియర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటలో మాకు వస్తుంది అనుకున్నారు. ఆ ఒక్కడేడా పోటీకి వస్తాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మా ప్రసాదాన్ని తీసుకుపోయి స్పీకర్ సీట్లో కూర్చున్నబెట్టింది ఉమ్మడి రంగారెడ్డి. ఇక ఆడది నడుస్తూనే లేదు ఆడ, ఇక వీళ్ళదే నడుస్తుంది. ఇదేం దిక్కుమాలిన రాజకీయం. ఇక అందుకే సీఎం క్లాస్ ఇస్తాడు, ఏం చేస్తాడు ఇంకా అంటాడు. కానీ ఆయన కూడా కార్యక్రమాలను మైకు పట్టుకున్నాడు అంటే ఏం మాట్లాడేది తెలియదు, ఏ మాట వచ్చేది తెలియదు. ఆయన లాగులు అంటారు, తొండలు. హాస్టళ్లలో ఆహార నాణ్యతకు యాప్ ఉండబోతుందట. నేడు సుప్రీంలో సర్కార్ SLP దాఖలు చేయబోతుంది.